చదువుకున్న అబ్బాయిలు ఉద్యోగాలు లేకుండా నేను కూడా ర్యాపిడోలో బుక్ చేసుకొని పోతూ ఉంటాం కదా. చాలా ర్యాపిడోలు ఏమెక్కానో తెలుసా, జాబ్ చేసుకున్న వాళ్ళు పార్ట్ టైం జాబ్ ర్యాపిడోలు చేసుకొని వాళ్ళు సంపాదించుకుంటుంటే, ఇప్పుడు చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళు ర్యాపిడోలు కొట్టుకుంటుంటే వాళ్ళ నోటి దగ్గర కూడిపోతుంది కదా. మరి వీళ్ళు చేయడంలో న్యాయం ఉంది కదా. ధర్నాలు చేయడము, సైకిల్ చేయాలంటే పాపము ఇప్పుడు 100 రూపాయలు వస్తాయమ్మా. 100 రూపాయలు వస్తే వీళ్ళకి మిగిలేదు ఎంత అనుకుంటున్నావు? 40 రూపాయలే మిగులుతాయి. మిగతా 60 రూపాయలు ఆ యాప్ వాళ్ళకే పోతుంది. అలాంటిది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. నేను మొన్న ఒక ర్యాపిడో బుక్ చేసుకుంటే అతను సాఫ్ట్వేర్ అంట, జాబ్ చేస్తున్నాడు, మంచిగా బ్యాగ్ తగిలించుకొని ఎంత అఫీషియల్ గా ఉన్నాడు. నేను అడిగాను, ఒక క్వశ్చన్ అడిగాను, మీరు జాబ్ చేస్తారా అంటే అవునండి, మీకు ఎలా తెలుసు అంటే మీ పర్సనాలిటీ చూస్తేనే అర్థమవుతుంది లేండి అంటే, ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను నేను, ఒక సాఫ్ట్వేర్, నాకు 35,000 జీతం వస్తుంది అన్నాడు. సో అప్పుడు చాలా మందికి అట్లనే నేను అడిగి కనుక్కున్నా నేను. అలాంటిది ఈ రోజు చదువుకొని పాపము ఉద్యోగాలు లేక ఏదో బండ్లు కొనుక్కొని ర్యాపిడోలు తోలుకొని 10, 5 వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని మీద కూడా ఈ జాబ్ చేసే వాళ్ళు, పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు వీళ్ళ మీద నీళ్లు చల్లుతున్నారు. తప్పేముందంటున్నావేంటి నువ్వు తప్పేముందంటున్నావేంటి? ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా, నువ్వు జాబ్ చేసుకుంటూ నువ్వు ర్యాపిడో కొట్టుకుంటావు. ఇప్పుడు ర్యాపిడో కొట్టుకో వాళ్ళ నోట్ నుంచి మన్ను కొడతావా ఏంటంటున్నా నేను? అదే నువ్వు కూడా అట్లనే చేస్తున్నావేమో. చూడండి, ఇది దారుణము, ఇది చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? చదువుకొని ఉద్యోగాలు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా లక్షలు పెట్టుకొని ఆడ చదువుకొని ర్యాపిడో కొట్టుకోవాల్సిన కర్మ వాళ్ళకేంటి? అలా ర్యాపిడోలు కట్టుకుంటుంటే మీరేమో ఉద్యోగాలు చేసే వాళ్ళేమో వాళ్ళ నోట్లో మన్ను కొడుతున్నారు. మీరు అలాంటి వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునయ్యా, అవును, నేను జాబ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఇది పక్కా వీళ్ళకి పాపము 40 రూపాయలు మిగిలితే వాళ్ళు ఇంటి రెంట్లు కట్టుకుంటారా, ఫ్యామిలీని సాగుతారా, ఇల్లు పెడతారా, పిల్లల్ని చదివించుకుంటారా? మధ్యలో వీళ్ళు ఇట్లా చేసుకుంటూ పోతే వాళ్ళకి ఏం మిగలదు. చిప్పలు చేతిలో పెట్టుకొని అక్కడ కూర్చోవాలి రోడ్ల మీద అంతే. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, యాప్ కూడా డబ్బులు కట్ చేసుకుంటుంది. అంతంత కట్ చేసుకో, అది డబ్బులు కూడా బాధ కూడా 2 కారణాలు ఉన్నాయి. మీరు జాబులు చేసుకున్న వాళ్ళు కూడా డబ్బులు మీరు సంపాదించుకుంటున్నారు, మాకు అక్కడ రావట్లేదు, మాకేమీ మిగలట్లేదు అని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు. కానీ డబ్బులు కూడా ఇప్పుడు వీళ్ళకి 40 రూపాయలు, వాళ్ళు 60 రూపాయలు కట్ చేసుకోవడం కూడా అది కూడా దారుణమే. తక్కువ కట్ చేసుకుంటే వీళ్ళకి ఎంతో పొద్దు నుంచి రాత్రి 12 వరకు ర్యాపిడో వాళ్ళు పాపం ఎనీ టైం ఏ టైంలో ర్యాపిడో బుక్ చేసుకున్నా కానీ తెల్లవారులు పాపం వాళ్ళు నిద్రపోకుండా ర్యాపిడోలు కొట్టుకొని సంపాదించుకుంటుంటే దాని మీద కూడా మీరు నువ్వు కూడా కొట్టుకో, ఎవరొద్దన్నారు? నీకు కూడా అంత ఇది ఉంటే నువ్వు కూడా సంపాదించుకో, ఎవరొద్దన్నారు? నువ్వెందుకు ఏడుస్తున్నావు చెప్తున్నా నేను. స్టూడెంట్స్ ఎందుకు కొడుతున్నారో తెలుసా? అది కూడా చెప్తా నేను సమాధానము. కొంతమంది తల్లిదండ్రుల్ని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కొంచెము ఏదో తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు, వాళ్ళ దగ్గర 1 రూపాయి తీసుకోకూడదు, వాళ్ళ కష్టం మనకెందుకు అనే విధంగా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటున్నారు. దానికి నీకేంటి నొప్పి? సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి డబ్బులు సరిపోక చేసుకుంటూ ఉంటున్నారు కదా. మీరు అర్థం చేస్తారు, ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నప్పుడు వీళ్ళకి ఉంటది కదా. వీళ్ళు ఫ్యామిలీని తీసుకోవడానికి సాఫ్ట్వేర్ వాళ్ళు లక్షలు ముగ్గురు సంపాదిస్తారు ఒకటే ఇంట్లో. నువ్వు ఆ పాపము ఇలాంటి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయట్లేదంటే నువ్వు ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నాకు అక్కడే అర్థమైంది. నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. అంటే నువ్వు కూడా పార్ట్ టైం జాబులు ఏమేమి చేస్తున్నావో నాకు తెలియదు. కానీ నేను చెప్పేది ఒకటే, కానీ ఇలాంటి వాళ్ళకి డబ్బులు కూడా అట్లా కట్ చేసుకోవడము కొంచెం తక్కువ చూసుకొని కట్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడి ఎక్కడెక్కడో వదిలిపెట్టి రావడానికి వెళ్తారు, ఎన్నో చోట్ల తిరుగుతా ఉంటారు. తిండి కూడా కరెక్ట్ టయానికి ఉండదు, ఎండనక వాననక. అరే మనం ఒక ర్యాపిడో ఎక్కితే మనల్ని గమ్యం చేర్పించే వరకు వాళ్ళు ఎంత కష్టపడాలి. అలాంటి కష్టం మీద ఇలాంటి మన్ను చల్లితే అది మంచి పద్ధతి కాదని. అవును, అవును, పెట్రోల్ రేట్లు పెరిగాయి. అవును, కాస్ట్ ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగినప్పుడు కూడా పాపము వీళ్ళు ర్యాపిడో డబ్బులు కూడా ఏం పెంచలేదు. పెట్రోల్ రేటు పెరిగింది,
కానీ ర్యాపిడో రేటు అలాగే ఉంది. కానీ ఏదన్నా కొంచెము వాళ్ళ సమస్యలు తీర్చి మనము చదువుకున్న పిల్లలకి, మనము మగ పిల్లలకి సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడకుండా ఏదో కష్టపడి ₹1 వస్తుందని చెప్పేసి వాళ్ళు సంపాదించుకుంటున్నారయ్యా. అలాంటి వాళ్ళ మీద, ఇలాంటి వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఇలా వచ్చి ఇలా చేయడము అది మంచిది కాదు. కానీ అలాంటి ₹40 మిగిలి వీళ్ళకి ₹60 కట్ చేసుకోవడం అంటే, అంత డబ్బులు కట్ చేసుకోవడం అంటే అది కూడా మంచి పద్ధతి కాదు. అందుకని ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏం మిగులుతుంది అక్కడ? ఇక్కడ హైదరాబాద్ లో రెంట్లు ఎంతున్నాయి, రెంట్లు పెంచుకుంటూ పోతున్నారు. కానీ వీళ్ళకి డబ్బులు ₹1 పెరగట్లా. అదే ర్యాపిడో, అదే రూపాయి, అదే డబ్బు మళ్ళీ వీళ్ళకి పెరుగుతున్నాయా? దాంట్లో మళ్ళీ 60% కట్టు, ₹40 మిగులుతుంది. అప్పుడు పిల్లల్ని సాకుతారా, తిండి పెడతారా, భార్య పిల్లల్ని సాకుంటారా, ఇంటికి రెంట్లు కడతారా? వాళ్ళు ఏం తింటారు? ఏదైనా సపోజ్ ఏదైనా ఆరోగ్యం బాగా లేకుంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అలాంటి వాళ్ళ మీద ఎందుకు మన్ను కొడుతున్నారు అని అడుగుతున్నా నేను. పక్కకి